అబ్బా! ఈ స్పామ్ కాల్స్ ఎక్కువైపోయినాయండి. హ్మ్. అబ్బా! ఏంటబ్బా! ఈ స్పామ్ కాల్స్ ఒకటే అవుతున్నాయి. ఓ పక్క చదువుకోవాలా, ఈ కాల్స్ అటెండ్ చేయాలా? అబ్బా! అబ్బా! ఏం చేయండి అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఈ స్పామ్ కాల్స్ ఒకటే ఎక్కువైపోయినాయన్న. వీటిని ఎలా తగ్గించాలో తెలియట్లేదు. ఈ స్పామ్ కాల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకి డూ నాట్ డిస్టర్బ్ మోడ్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. అది ఎలాగనే? ఇప్పుడు చెప్తాను చూడు. మీరు కనుక జియో యూజర్స్ అయితే మై జియో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత టాప్ రైట్ కార్నర్లో మనకి ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. అలా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి సర్వీస్ సెట్టింగ్స్ అని ఉంటాయి. దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ది ఉంది చూడండి, డూ నాట్ డిస్టర్బ్ ఆప్స్ ఉంది కదా, దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలాంటి కాల్స్ రావాలి, ఎలాంటి కాల్స్ మనకి బ్లాక్ చేసుకోవాలి అనేది కస్టమైజ్ చేసుకుని మనము ఇక్కడ మనం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫుల్లీ బ్లాక్డ్ ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేసుకుని మనం ఎనేబుల్ చేసుకుంటే ఎలాంటి కాల్స్ కానీ మెసేజ్లు కానీ రావు ప్రమోషనల్ గురించి. నెక్స్ట్ చూడండి, పర్సనలైజ్డ్ కమ్యూనికేషన్ బ్లాక్డ్ ఉంటుంది. ఇక్కడ మనకి కమ్యూనికేషన్ సంబంధించి కొన్ని అయితే మనకి బ్లాక్ అవుతాయి. అలాగే కస్టమ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మనకి కేటగిరీస్ వైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డేస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, తర్వాత టైం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి ఏ టైమ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ టైమ్స్లో మనకి ఈ బ్లాక్ అయితే అవుతాయి ఈ కాల్స్ అన్నీను. తర్వాత దీన్ని డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకుంటే డిజేబుల్ అయిపోతుంది. మీకు ఎలాంటి అన్వాంటెడ్ కాల్స్ వద్దు అనుకుంటే ఫుల్లీ బ్లాక్ మీద క్లిక్ చేసుకుని సబ్మిట్ బటన్ క్లిక్ చేసుకుంటే మనకి సబ్మిట్ అయిపోతుంది. ఇది మనకి 24 అవర్స్లో మనకి ఎనేబుల్ అయిపోతుంది. అంటే మీకు బ్లాక్ అవడం స్టార్ట్ అవుతుంది. మనకి మెసేజ్ కూడా వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.